अस्सलामुअलैकुम హాయ్ ఎవ్రీవన్ మేము బీచ్కి వెళ్తున్నామండి। ఈ వ్లాగ్లో మీరు అదే చూడబోతున్నారు। వైజాగ్లో అయితే చాలా బీచెస్ ఉన్నాయి కదా। మేము వైజాగ్కి నియర్గా అచ్యుతాపురం అని చెప్పేసి ఉంది, అక్కడ ఉంటున్నాము। ఈ అచ్యుతాపురంలో అయితే నియర్లీ ఒక 5-6 ఉండి ఉంటాయన్నమాట। అయితే మేమైతే ఈ బీచ్కి వెళ్ళడం అయితే నేను ఫస్ట్ టైం సీతాపాలెం బీచ్ అన్నమాట మేము వెళ్ళేది। అండ్ ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది కదా, అక్కడ ఆ స్కై అండ్ సీ కలిసే వ్యూ ఏదైతే ఉందో అది ఎంత బాగుంటుంది కదా చూడడానికి। అండ్ నాకైతే కొంచెం స్కేరీగా కూడా అనిపిస్తుంది। అండ్ ఇక్కడ ఈ శాండ్ చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు స్మెల్ అది ఏమీ లేదు, ఎంత పీస్ఫుల్గా హాయిగా ఉంది అంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను। క్రౌడ్ అయితే అసలు లేనే లేదండి, అక్కడక్కడ కొంతమంది కనిపించారు అంతే, అక్కడక్కడ ఒక 5 or 4 మెంబర్స్ అన్నమాట అంతే। మేమైతే నియర్లీ 4:30-5 o'clock ఆ టైంకి వెళ్ళామన్నమాట। కానీ చాలా బాగా అనిపించింది నాకు, చాలా రిలాక్సింగ్గా అనిపించింది అక్కడ వెదర్ కానీ। కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళామనుకుంటా, చాలా బాగా అనిపించింది చూడండి ఒకసారి మీరు కూడా। అండ్ ఇక్కడైతే ఒక బిగ్ టార్టాయిస్ అన్నమాట, పాపం చచ్చిపోయింది అనుకుంటా, అక్కడ అలాగే ఉంది శాండ్। అందరూ బీచ్కి వెళ్ళి బాగా అవి స్నానాలు చేసేసి దాంట్లో మునిగిపోతారు కదా। నేనైతే అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ అలా చేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం భయం వేస్తుంది నీళ్ళంటే। ఆ వాటర్లోకి వెళ్ళను, భయంగా అనిపిస్తుంది నాకు, జస్ట్ దూరం నుంచి అలా చూస్తాను। అండ్ నావి అలా కాళ్ళు అక్కడ పెట్టి కొంచెం వాటర్లో ఉంటాను అన్నమాట అంతే। అలా నేను నుంచుని ఉండి అవి అలలు వచ్చి మనల్ని తాకితే ఎంత బాగా అనిపిస్తుంది కదా, చాలా స్మూతింగ్గా అనిపిస్తుంది నాకైతే। అండ్ ఆ ఎయిర్కి ఆ అట్మాస్ఫియర్కి నేను ఉంటాను, కానీ నేను అయితే ఆ వాటర్లోకి అయితే అస్సలు వెళ్ళనండి। మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మా జీషాన్ అయితే ఏం చేశాడో తెలుసా, మేము బీచ్కి వెళ్తున్నాము అని చెప్పేసి మేము నా హస్బెండ్ నేను మాట్లాడుకుంటున్నాం అనమాట। అప్పుడు తన టాయ్స్లో నుంచి 2 తీసాడనమాట, పుష్ అని చెప్పేసి రోడ్ రోలర్ అని చెప్పేసి తీసాడు అవి వెహికల్స్ని। అవి తీసి ఏం చేశాడంటే దాంతో శాండ్లో ఆడుకుంటాడంట, వాడికి చూడండి ఎంత బాగా అర్థమైందో, తీసుకొచ్చి ఇంకా దాంతోనే ఆడుతున్నాడు ఆ శాండ్లో। నాకైతే చిన్నప్పుడే గుర్తొచ్చిందనమాట, చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసేవాళ్ళం కదా, మంచిగా మట్టిలో ఆడుకుని అవన్నీ చేసేవాళ్ళం। అండ్ వాటర్ చూడండి ఎంత స్కై కలర్లో ఎంత బాగుంది కదా, నాకైతే స్కై కలర్ వాటర్ అంటే చాలా ఇష్టం బీచెస్లో। చిన్నప్పుడు మూవీస్లో అలా చూసేదాన్ని నేను, ఈ కలర్లో కూడా అసలు వాటర్ ఉంటుందా అని చెప్పేసి అనుకునేదాన్ని। మాది యాక్చువల్గా మేము కృష్ణా డిస్ట్రిక్ట్ కదా, ఏమన్నా బీచ్కి వెళ్ళాలి అంటే మచిలీపట్నం వెళ్ళేవాళ్ళం, అక్కడ బందర్ బీచ్ చాలా ఫేమస్ కదా, అక్కడికి వెళ్ళేవాళ్ళం అన్నమాట। కొంచెం ఇలా చెప్తున్నానని కాదు కానీ అంత నీట్గా ఉండేది కాదు, చాలా డర్టీగా ఉండేది, అండ్ వాసన కూడా అలాగా వచ్చేది, స్మెల్ కూడా। కానీ ఈ బీచెస్లో కానీ మీరు అసలు వైజాగ్లో ఏ బీచ్కైనా వెళ్ళండి, స్మెల్ అనేది అసలు ఉండదు। అండ్ ఎంత నీట్గా ఉంటుందంటే ఏమీ కచరా ఉండదన్నమాట, ట్రాష్ ఎక్కడ మనకి కనిపించదు, చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, అసలు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది, అక్కడ నుంచి ఇంకా రావాలి అని అనిపించదు। ఆ వాటర్ కూడా ఎంత ప్యూర్గా ఉంటాయంటే చాలా ప్యూర్గా ఉండి చాలా బాగుంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి, ఏ బీచ్లోనైనా సరే బ్లూ కలర్లోనే ఉంటాయి। అండ్ ఇక్కడ అయితే మేము శాండ్తో ఇల్లు కట్టేస్తున్నాము, 2 ఇల్లులు కట్టేసాము మేము, చూడండి ఎంత బాగా కట్టాము। అండ్ మా బాబునైతే వదిలేస్తే మీరు ఇలా శాండ్లో ఉండేరా అని చెప్తే అలాగా ఉండిపోతాడు, ఇంకా ఎవరు అక్కర్లేదు। అండ్ వాటర్లో కూడా అలాగే ఉండిపోతాడు, చిన్నపిల్లలందరూ అంతే కదా, వాళ్ళకి ఏంటో మరి ఆ మట్టితోనూ ఇంకా నీళ్ళతో అంత సంబంధం ఉంటుంది, అలా వదిలేసిన వాళ్ళు అలాగా ఉండిపోతారు।
ఇంకా బీచ్లో మంచిగా ఎంజాయ్ చేసాం. అల్హమ్దులిల్లా మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత బయటికి వచ్చేసాము. బయటికి వస్తే మాకు ఒక కెఫే కనిపించింది. మేము బయటికి వస్తే ఏదైనా తినకుండా అయితే మాత్రం అసలు ఉండమండి. మా ఇద్దరిదే సేమ్, మా బాబుకి కూడా వచ్చేసింది. ఏదో ఒకటి తిని కంపల్సరీ తిని రావాల్సిందే. అండ్ అక్కడైతే వెళ్ళి కూర్చొని మాకు కావాల్సినవి కొన్ని అయితే ఆర్డర్ చేసి తిన్నామన్నమాట. తినేసిన తర్వాత బయటికి వచ్చేసాము అండ్ మా ఇంటికి బయలుదేరిపోయాము. మా బాబు అయితే పడుకుండిపోయాడు అండ్ మేము ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. అల్హమ్దులిల్లా. ఇలాంటి వీడియోస్లో నేను మీకు కనిపించాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అల్లా హాఫీజ్.